హలో ఎవ్రీవన్, నా పేరు సునీత అండి. నేను ఈరోజు మనము యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలామందికి చాలా వీడియోస్ చేస్తూ ఐదర్ సరదాగా కానీ, డబ్బు కోసం కానీ, టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలన్నా కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టుగా ఫీల్ అయ్యి దాంతోపాటు కొంత డబ్బు కూడా వస్తుంది. సో చాలా బాగా చేసుకుంటున్నారు. కొంతమంది జస్ట్ ఫన్ కోసం ఒక కామెడీ వీడియోస్ చేస్తున్నారు. అది ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటే చాలా బాగుంటుంది. కానీ దాని మోతాదుకు మించి, అంటే ఒక లిమిట్ దాటి చేయటం అనేది మంచిది కాదు. ఈ కొంతమంది జస్ట్ వీడియోస్ చేస్తున్నారండి, వాళ్ళ ఇంట్లో చేసే ప్రతి పని, అంటే జస్ట్ ఊడ్చడం దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళు బయటికి వెళ్ళడం అవి చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇవన్నీ ఏంటి అంటే, యూట్యూబ్లో సక్సెస్ రావాలి అంటే నువ్వు మంచి కంటెంట్ ఉండాలి, బాగా చేయాలి, నువ్వేదో అలా కాదు. ఏ ప్రొఫెషన్లో ఎలా అయితే మనము సక్సెస్ అవుతామో అలా దీంట్లో కూడా కొంతమంది ఊరికే సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు మనం. అది అలాగే ప్రతి ఒక్కరికి నాకు వ్యూస్ రావాలి, నాకు ఇది రావాలి, ఈ వీడియో చేస్తే వ్యూస్ వచ్చేసాయి, ఆమె చేసింది నేను చేసేస్తాను అలా కాకుండా మీకు ఒక పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఎందుకు ఇలాంటి వీడియోస్ అని పెట్టారనుకోండి, అది ఏ రకమైన వీడియో అయినా అవ్వచ్చు. పెట్టినప్పుడు జస్ట్ సింపుల్గా అనేస్తున్నారు, మీకు కావాలంటే చూడండి, లేకపోతే మానేయండి, ఎందుకు మీకేం అవసరం దానివల్ల అని. కానీ ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము సోషల్ మీడియాలోకి వెళ్ళి పోస్ట్ చేసినప్పుడు నువ్వు చూడొద్దు అని చెప్పలేవు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, మీకు వ్యూస్ వస్తున్నాయంటే ఎదుటోళ్ళు చూస్తున్నారని అర్థం. వ్యూస్ ఆర్ నాట్ జస్ట్ నెంబర్, అక్కడ ఒక నెంబర్ కాదు, అది ఒక మనిషి చూస్తే మీకు వచ్చే నెంబర్. అది అంటే ఒక మనిషి చూస్తున్నారు అంటే మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ స్లోగా మీకు పెరుగుతూ వస్తుంది. మీరు చేసే వీడియోస్ని ఎదుటి వాళ్ళు చూస్తున్నారు అంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది అని ఆలోచించాలి. అలా ఆలోచించి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఉండరని నేను అనట్లేదు. కానీ కొంతమందికి అసలు ఆ ఆలోచన కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళకి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో కూడా తెలియదేమో అనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏదో ఒకటి చేసి మర్యాదగా మన పరిధిలో మనము మన ఆలోచనలను బట్టి మనకున్న వాటితో మనము ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని, ఒక ప్లాట్ఫామ్ చేసుకొని ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడం కావచ్చు, టైం వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవడం కావచ్చు, ఎలా తీసుకున్నా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్నారు, కొంతమంది ఉన్నవాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు, అందరికీ డబ్బు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అవసరం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి డబ్బు ఈజ్ నాట్ అ మ్యాటర్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నీవు నీ టైంని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసావు అనేది కూడా ఉంటుంది. ప్లస్ ఈ వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు టైంపాస్గా చూస్తూనే ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు చూస్తారు. నీ వీడియోకి వ్యూస్ ఎందుకు వస్తాయంటే, కొంతమంది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచే కాదు, ముసలి వాళ్ళు 70-80 వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు వీడియోస్ చూసుకుంటున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు అదే ఒక ప్రపంచం అనుకుంటున్నారు. ఆ వీడియో చూస్తూ వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నామని అనుకోకుండా కొన్ని ఫ్యామిలీస్కి కనెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ వీడియోస్ చూసేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ నచ్చడమో ఏదో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు ఏది పెట్టినా చూసేస్తున్నారండి. కొంతమంది పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, మీరు ఏజ్ అనేది ఒక క్రైటీరియా కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ అడిక్ట్ అవుతున్నారు, ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క యాక్టివిటీకి. సో చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండండి. కొన్ని వీడియోస్ నాకు ప్రెషర్ కుక్కర్ వీడియో ఒకటి చూశాను. వాళ్ళకి మళ్ళీ మనం మెసేజ్ పెడితే కూడా వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. కొంతమందికి అర్థమవుతుంది, అవును ఇది డేంజరస్, మేము ప్రికాషన్స్ తీసుకొని చేసామండి, మీరు చేయకండి అని అడ్వైస్ కూడా ఇస్తున్నారు. కొందరు అది కూడా అవగాహన రావట్లేదు వాళ్ళకి. అది జస్ట్ సింపుల్గా ప్రెషర్ కుక్కర్ ఫుల్ హీట్ మీద ఉంటుంది, వాళ్ళు తీసుకొస్తారు, బట్టల మీద పెడతారు, చేసేస్తారు. అసలు ప్రెషర్ కుక్కర్ ఇలా జరిగినప్పుడు కూడా విజిల్లోంచి ఆవిరి వచ్చేస్తుంది తెలుసా. అది జస్ట్ ఫేస్కి కానీ ఎళ్ళకి కానీ తగిలితే కూడా మనకి ఇది అయిపోతుంది. అదే 18-19 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు, చూశారు, నాకు ఐరన్ బాక్స్ లేదని గబగబా వెళ్ళిపోయి తీసుకొచ్చుకొని చేసేస్తారు. ఏమవుతుంది? లేదు ఒక పెద్ద ఆవిడ, కొంతమందికి అంత తెలివి ఉండదండి. అంటే అది ప్రెషర్ కుక్కర్కి ఆవిరి రావడం వల్ల నాకు అవుతుంది అన్న తెలివి కూడా ఉండదు. ఇదేదో బాగానే ఉంది కదా, ఎందుకు ఒక సెకండ్ నాకు కూడా అనిపించింది, ఒక వీడియోలో ఆవిడ అంత బాగా చేస్తుంటే అయిపోయింది కదా, ఏంటది ప్రెషర్ కుక్కర్ పట్టుకుందే అని ఆలోచన వస్తే తప్పించి నీకు అది తెలియదు అది ఎంత డేంజరో. కొంతమంది చెప్తే అడ్వైస్ తీసుకుంటున్నారు. కొంతమంది యూట్యూబర్స్ ఏమంటే ఇవైతే ఫ్యాషన్ అయిపోయింది, మా ఫ్యామిలీ గురించి మీరు చూపిస్తున్నారు కదండి, మీ ఫ్యామిలీ గురించి మీకెందుకు అని ఎలా అడుగుతారు?
మీకెందుకు, మీరు ఇలా మాట్లాడితే మాట్లాడకండి, చూస్తే చూడండి, లేకపోతే లేదు, మీరు కామెంట్స్ వెన్ దే ఆర్ గివింగ్ ద బ్యాడ్ గుడ్ కామెంట్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ తీసుకోండి, అడ్వైజెస్ తీసుకోండి. తిట్టడం అనేది ఫ్యాషన్ అయిపోవడం వల్ల ఒకవేళ కొంతమంది జెన్యూన్గానే తిడుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్ అన్నంత మాత్రాన మేము పబ్లిక్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని నిజంగానే కూడా కొంతమంది మీద వెరీ బ్యాడ్ కామెంట్స్ రావడం వల్ల వాళ్ళు చెప్తున్నారు. కానీ దాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకుని ఎవరైనా గుడ్ అడ్వైజ్ ఇచ్చినా సరే వాళ్ళ మీదకి నెగిటివ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక ఆవిడ కుకింగ్ వీడియో చేస్తారు, బ్రదర్ అండ్ డాటర్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎలా తింటూ ఉంటారు. రియల్గా ఒక మనిషి అలా తింటే వాళ్ళు ఎలా ఉంటారు. పోనీ వాళ్ళ హెల్త్కి హెల్ప్ అయిందేమో, వాళ్ళు ఏమీ లేదు, కూర్చుంటారు, తింటూ కనిపిస్తారు, కుకింగ్ చేస్తారు, తింటారు. కానీ నువ్వు రియల్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ప్లేట్లోకి పెట్టుకునేది మొత్తం కర్రీ వాళ్ళకు దాంట్లోకి వేసుకొని వీడియో చూపిస్తారండి. మనకి వీడియో తీసినప్పుడు కనిపిస్తుంది అది ఒక మనిషి అంత తినలేరు. ఒకవేళ నిజంగా తినడమే అయితే వాళ్ళ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళే మొత్తం ప్లేట్లోకి వేసుకుంటే మిగతా వాళ్ళు ఏం తింటారు. సో అది అబ్జర్వ్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది అది ఏంటి అంటే వాళ్ళు మనం చూస్తున్నాం కాబట్టి మనల్ని హ్యాపీగా ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు పెట్టుకొని తింటున్నారు తప్పించి వాళ్ళు అలా తినరు. ఫస్ట్ థింగ్. అలాగే ఒక గృహిణి ఎవరైనా ఒక మిడిల్ ఏజ్డ్ ఆవిడ కానీ కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు అలాగే తింటే సస్తారండి. ఏంటి అస్తమానం బిర్యానీలు కొనుక్కొచ్చుకోవడం, వేసుకొని తినడం, బజ్జీలు తినడం. ఒకసారి అయితే పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు పెట్టుకుంటారు ప్లేట్ నిండా, తినేస్తారు. అమ్మో మిమ్మల్ని చూస్తే మాకు తినాలనిపిస్తుంది, మాకు అంత అదృష్టం లేదు, మాకది వాళ్ళకి ఉండదండి, అంత అదృష్టం ఉండదు అనే అవగాహన రాదు. ఒకవేళ మనం తిన్నామనుకోండి అలా 1 వీక్ 10 డేస్ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత రాకుండా ఉండే అంత సీన్ లేదండి. సో అది కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు చేసేటప్పుడు కూడా మనం చూసేవాళ్ళు కూడా అది ఎంటర్టైన్మెంట్ వరకు సరదాగా బాగుంటుంది, అందరికీ అలా తినాలని ఉంటుంది, వాళ్ళు తింటుంటే చూస్తాం, అంతవరకు ఉంటే పర్వాలేదు. దాన్ని ట్రై చేయకండి, వాళ్ళ నోళ్ళకి వెళ్ళిపోకండి అనేది కూడా చెప్పడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అది చెప్పినా కూడా అలా కాదు, మీరంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొంతమంది అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, డైలీ కుకింగ్ వీడియోస్ పెడతారు, మేము లంచ్కి ఇది చేసుకున్నాము, డిన్నర్కి ఇది చేసుకున్నాము అని చెప్పి. వాళ్ళు పెట్టడం తప్పులేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెడుతున్నారు. నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక 4 కర్రీస్ 5 కర్రీస్ ఎందుకు చేసుకొని తింటారండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకొని తింటే వాళ్ళ డబ్బు అంత ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి చేస్తున్నారు. అందరికీ అదొక ఫీలింగ్ అనమాట, మనం చేసుకోలేకపోయాము. వాట్ దే ఆర్ షోయింగ్ ఆన్ ది ఇంటర్నెట్ అండ్ వాట్ దే ఆర్ ఫేసింగ్ మైట్ బీ డిఫరెంట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ చేసేవాళ్ళు కూడా రియాలిటీ చూపించండి, రియాలిటీ చూపిస్తే బాగుంటుంది. అండ్ ఒక స్టేజ్ దాటాకన్నా, మీరు కొన్ని వ్యూస్ వచ్చాయి, మీకు కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీకు ఇంత అయిపోయిన తర్వాత లేదు ఇప్పుడు మేము తగ్గించామనో, డైరెక్ట్గా తగ్గించడం కాకుండా ఇలా తినడం వల్ల ఇలా అవుతుంది కాబట్టి మేము తగ్గించామని చెప్పి రియాలిటీ పెట్టండి. అంటే నేను జస్ట్ ఇది చెప్పట్లేదు. ఇప్పుడు కుకింగ్ అయినా తీసుకోండి, అన్నీ చూపించేస్తారు, చాలా చూపిస్తారు, మనం ఫాలో అయ్యేవే అవుతాము. అన్నిట్లో కూడా కొన్ని యోగాలు చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. ఒక రకంగా సోషల్ మీడియా చాలా హెల్ప్ఫుల్ అండి, ఇలా అని, కానీ అలాగే ప్రమాదకరం కూడా. సో చూసేవాళ్ళు కూడా ఒక థాట్ఫుల్గా చూడాలి. అండ్ చేసే వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఎలా అయినా స్టార్ట్ చేసి ఉండనివ్వండి, మీకు ఎలా అయినా వ్యూస్ రానివ్వండి, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ఫుల్గా ఉండండి. అవసరం లేదు, మీకు ఎలా అయినా వ్యూస్ వస్తాయి, మీకు ఎలా అయినా మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అక్కడ ఉన్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేయండి. అలా చేయటం వల్ల లాంగ్ రన్లో యూట్యూబ్లో సంపాదన అనేది కానీ, యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ అనేది కానీ, యూట్యూబ్లో మన టాలెంట్ పోస్ట్ చేసుకోవడం అనేది కానీ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. ఇదే కనుక నెగిటివ్గా వెళ్ళిపోతే ఇంకా అది ఏదో ఒక స్టేజ్లో అమ్మ యూట్యూబా అని ఎండ్ చేయటము, డబ్బులు ఇవ్వడం మానేసినా కూడా చాలామంది ఆపేస్తారు. సో అది అలా జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒకవేళ నేను మాట్లాడిన వాటిల్లో కొన్ని పర్సనల్గా మాట్లాడని అనిపించినా, తప్పుగా మాట్లాడని అనిపించినా క్షమించండి. మేబీ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద అవేర్నెస్. నాలో కూడా తప్పులు ఉంటాయి నేను చెప్పే వాటిల్లో కూడా. సో మేబీ ఐ విల్ ఆల్సో లెర్న్ స్లోలీ. And please encourage me and subscribe to my channel. Thank you.